నోరు ఊరిపోతుందంట. తలకాయ తిరుగని ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. ఈరోజు అయితే మా ఊరు అతను ఇక్కడ జాబ్ చేస్తున్నారు, వాళ్ళ రూమ్కున్నాము. ఇక్కడైతే మా స్టైల్లో చక్కగా ఫిష్ కర్రీ ప్రిపేర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అంతే కదా గణేష్? వీడియో అయితే బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గణేష్ అయితే సబ్స్క్రైబ్ చేయమంటున్నాడు. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా బాబాయ్ అయితే ఉల్లిపాయలు కట్ చేసినట్టు బాబాయ్. ఇక్కడైతే మా వాడైతే కరెంట్ పొయ్యితోనే వంట చేసుకుంటున్నాడండి. మేము కూడా అదే పొయ్యి మీద వంట చేయాలి. ఇటువంటి పొయ్యిల్లో వంట చేసేటప్పుడు జాగ్రత్తగా వంట చేయాలి. ఇది రూమ్ అయితే కదా బాబాయ్? మా బాబాయ్ అయితే రూమ్లో ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు కదా బాబాయ్. ఇదే రూమ్లో నేను కూడా ఒక 3 సంవత్సరాలు ఉన్నాను బాబాయ్. ఫార్మసీలో జాబ్ చేసేటప్పుడు. మేము మానేసిన తర్వాత మనవాడు ఇక్కడ దిగాడు అనమాట. దిగేసి ఫార్మసీలోనే పనిచేస్తున్నాం కూడా. ఇప్పుడైతే మా బాబాయ్ టమాటా కట్ చేసుకుందాం. కట్ చేయాలి. టమాటా లేకుండా వంట చేయలేరని అంటున్నారు సబ్స్క్రైబర్స్ కొందరు. కానీ టమాటా ఉండాలి కనుక నాకు అలవాటు అయిపోయింది. టమాటా ఉంటేనే టేస్ట్ అనిపిస్తుంది నాకు. టమాటా ఉండాలి ఇప్పుడు నుంచి అందరికీ. టమాటా కర్రీకి కంపల్సరీ మ్యాండేటరీ, కంపల్సరీ ఉండాలి. నేను వండేనంటే టమాటా ఖచ్చితంగా ఉండాల్సిందే. అవును బాబాయ్. చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకుని చిన్నది కట్ చేయకూడదు బాబాయ్. అప్పుడు మధ్యగా కట్ చేయాలి. ఇప్పుడు చేపలు చిన్నవి తీసుకున్నాం, సంగవ చేపలు. శుభ్రంగా పసుపు సాల్ట్ వేసుకొని కడిగేసుకున్నామండి. ఇప్పుడైతే కొన్ని మసాలాలు యాడ్ చేసుకుని ఒక అరగంట మ్యాగ్నేట్ చేసుకుందాము. ఈ లోపల రైస్ కూడా ఉడికిపోద్ది. ఉల్లిపాయలు, టమాటా కదా బాబాయ్? టమాటా, సాల్ట్, ఇప్పుడు కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, పిసి మసాలా, ఇప్పుడు పేస్ట్. ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాము. మీకు అవసరం లేకపోతే ఇందులో టమాటా స్కిప్ చేయవచ్చు. అయితే ఒక అరగంట ఉంచుకుందాం. అవును బాబు, అరగంట వచ్చిన తర్వాత చింతపండు వేసి వండేస్తే సరిపోతుంది. అరగంట వచ్చిన తర్వాత చింతపండు వేసి వాటర్ బాబాయ్. ఇప్పుడు వాటర్ కొద్దిగా పోస్తున్నావు కదా బాబాయ్? ఒక అరగంట మూసేసి ఉంచుదాం. ఈ ముక్కలు మునిగే వరకు చింతపండు నీరుతో యాడ్ చేసుకుందాం. గణేష్, 100 రూపాయలు అంటే వస్తువు పిలుస్తున్నారు. 100 రూపాయలు. ఒక 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు గుమ్మగుమ్మలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ టమాటాలు ఉడికేలోపు గ్రేవీ మెత్తబడిపోయి చక్కగా మనకి దేంతో అయినా సరే తినవచ్చు. దగ్గర పడింది కలిసి వంట. దగ్గర పడింది. ఇది ప్లగ్ నుంచి ఇలా కనెక్షన్ చేసి కరెంట్ పొయ్యికి అయితే వంట చేస్తున్నాం. నాటి గారు తినేద్దామా? రెడీ అయిపోయింది వంట. కదా బాబాయ్? ఈ దంపుడు రైస్ మన వాళ్ళు ఊరు నుంచి తెచ్చుకున్న రైస్. ఈ రైస్తో చేపల ఫ్రై కాంబినేషను. మనోడైతే చాలా ఆకలిగా ఉందంట. సార్ నాయుడు గారు, సరే
తలకాయ ఇద్దాంరా సారు కుమ్మేసాయి నీ ఇష్టమే కుమ్మే మాయా నీకు ఇష్టమైన తెచ్చాము ప్లస్ తోకముక్క కావాలి కనుక నాకు తోకముక్క చూడు బాబా ఉంది. ఉందా తోకముక్క కావాలి వేడి వేడి ఉంటుంది మాయా నీకు చేపించాం తలకాయేనా దయనిచ్చి బాబు తలకాయ తినైతే నువ్వు కూడా మళ్ళీ తినలేదు ఫస్ట్ టైం అంటావా కొంప తీసి ఫస్ట్ టైమేనా తిని ఉంటాం కానీ సరదాగా వంట తినలేదు కదా అందుకని చెప్పిన అలాగంటారా ఇలాంటి వంట తినలేదు అని అవును బాబాయ్ పీసులు వేసుకో ఈ సైడ్లో పెట్టేస్తుందాం చింతపండు మాత్రం గట్టి పట్టింది సూపర్ సూపర్ బాబాయ్ సూపర్ వచ్చింది కదా నువ్వు టేస్ట్ చేసావంటే ఎప్పుడు తినలేదు లైఫ్లో ఇలాంటి వంట అంటావు అవును బాబాయ్ జాగ్రత్త బాబా ముళ్ళు కూడా ఉంటాయి దానికి రూమ్ రప్పించేసి వంట వండించుకుని తింటున్నాను వండారు ఎప్పుడన్నా పీసు మీరు వండేవా బాగా చేస్తావా వంట ఈ విధంగా చేపల పులుసులోనే దంపుడు రైస్ కాంబినేషన్ కానీ తింటే టేస్ట్ అయితే చెప్పవలసిన అవసరం లేదు సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా వచ్చింది కర్రీ అయితే ఈ టమాటా అయితే పైన ఇలా కనిపిస్తుంది కానీ ఉడికిపోయింది కానీ బాగా గ్రేవీ చేయడానికి అవ్వలేదు ఉడికిపోయింది కానీ ఈ మధ్య వచ్చిన టమాటా ప్రతిదీ ఎంత ఉడికినా ఈ విధంగా పై పొర ఉండిపోతుంది కదా అవును బాబాయ్ అదే లాస్ట్ ఒక ముద్ద అంటే నువ్వు స్టార్ట్ చేద్దామా అవును బాబాయ్ నోరూరిపోతుంది నోరూరిపోతుంది కదా బాబాయ్ ఎందుకని ఇప్పుడైతే గణేష్ నోరూరిపోతుందంట అవును బాబాయ్ ఈ తలకాయ తిను గణేష్ ఫస్ట్ అవును ఎలా ఉంది సూపర్ ఉంది బాబాయ్ బాగుందా పులుపు కూడా సూపర్ పట్టింది అవునా సూపర్ బాబాయ్ టేస్ట్ బాగుందా టేస్ట్ కూడా సూపర్ ఉంది బాబాయ్ పులుపు కూడా సూపర్ పట్టింది బాబాయ్ ముక్కలు కూడా బాగా మంచిగా ఉడికాయి బాబాయ్ తలక పీసు పీసు బాగా ఉడికాయి బాబాయ్ నాయుడు గారు నచ్చిందండి కర్రీ ఆహా వేస్తున్నాడండి హీరో గారు అయితే సూపర్ నిన్న హీరో అని అన్నారు కదా నీకు వైజాగ్ అవును బాబా హీరో అన్నాడు ఫోటో ఉంది కదా చూసి వేడి వేడి అన్నం వేడి వేడి కూర చేపల పులుసుతో మొదటిసారా మొదటిసారి సూపర్ ఉంది బాబు వేడి వేడి దంపుడు రైస్ కాంబినేషన్ దంపుడు రైస్ కాంబినేషన్ ఇలా ముద్ద కలుపుకుంటుంటే వేరే బాబా అబ్బా ఎక్స్ట్రాడినరీ రా నీ అనుభూతి నీ ఫీలింగ్ అన్నం తినేటప్పుడు అబ్బా సూపర్ ఇంక నువ్వు తిరుగులేదు తిరుగులేదు నిజంగా నిజం బాబా చూడు ముళ్ళులు ఉంటాయి ముళ్ళు ఉన్నాయని తినేస్తున్నావు చూసుకో చూసుకొని తింటున్నా బాబా ఓకే ఏది కావాలన్నా చెప్పు కనీసం నేను రెడీ చేసి ఇస్తాను అవును బాబా ఓకేనా వంట చేసేటప్పుడు వాసన వస్తే చాలు ఇంకా వాసన వచ్చింది అని పసిగట్టేస్తావు అవును బాబాయ్ వాసన కూడా సూపర్ వాసన కదా బాబాయ్ అందుకనే చేపల పులుసులోని చింతపండు రసం మిక్స్ చేసి
ఈ విధంగా చేపల పులుసు ప్రిపేర్ చేసి తింటే టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ చక్కగా వచ్చింది. గణేష్కి అయితే చాలా బాగా నచ్చిందంట, నాకు కూడా నచ్చింది. ఇది వైజాగ్ వచ్చాము, ఇక్కడే ఈ వీడియో చేస్తున్నాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదు.